నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు మహేశ్వరం నియోజకవర్గం ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్ డివిజన్లకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలకు అనుగుణంగా 2 డివిజన్లలో ఇన్ఛార్జి గంగాపురం లక్ష్మీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ పదవులకు పేర్లు నమోదు చేసుకోవాలని మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్ శర్మ ఉమ్మడి డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్ తెలిపారు. పార్టీ పదవులు ఆశించే వాళ్లు రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్లలో పోటీ చేయరాదని, నియమ నిబంధనలను ఉన్నాయని, వాటిని కార్యకర్తలు పాటించాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచనల మేరకు ఈ నియమ నిబంధనలు వర్తిస్తాయని ఆయన తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గం ఉమ్మడి ఆర్కేపురం డివిజన్ అంటే ఎన్టీఆర్ నగర్ అండ్ ఆర్కేపురం డివిజన్లో గౌరవ మాజీ మంత్రివర్యులు మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు డివిజన్ పార్టీ అధ్యక్షుడు ఉమ్మడి పార్టీ అధ్యక్షుడు పెండ్యాల నగేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సమావేశంలో అబ్జర్వర్గా గౌరవనీయులు గంగాపురం లక్ష్మీ నరసింహారెడ్డి గారు మేడం గారు వారిని నియమించారు. ఈ యొక్క కార్యక్రమానికి అబ్జర్వర్గా ఉండమని చెప్పేసి ఆయన ఆధ్వర్యంలో ఆయన సమక్షంలో ఈరోజు మేమందరం కూడా ఏదైతే సబితమ్మ గారు ఆదేశాలు ఇచ్చిందో డివిజన్లో ఉమ్మడి డివిజన్లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించుకోమని చెప్పింది. దాని ప్రకారమే మేడం గారి ఆదేశాన్ని ప్రకారం ఈరోజు కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏదైతే సబితమ్మ గారు ఆదేశం ఇచ్చిండ్రో డివిజన్లో పార్టీని బలోపేతం చేయాలి, రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీ ఇంకా బలంగా చేయాలి, బలంగా తయారు కావాలి, కొత్తదనాన్ని పార్టీలో నింపాలి అని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతో పార్టీలోని వివిధ విభాగాలకు అధ్యక్షులుగా అదేవిధంగా పార్టీ అధ్యక్షులుగా ఎవరైతే ఔత్సాహికులు ఉన్నారో ఉత్సాహవంతులు ఉన్నారో పార్టీ బాధ్యత మేము భుజాలపైన మోస్తాము, పార్టీని మేము ముందుకు తీసుకెళ్తాము సబితమ్మ గారి నాయకత్వంలో అని అనుకున్న వాళ్ళందరూ కూడా పేర్లు పరిశీలించి అబ్జర్వర్ గారికి ఏమని చెప్పింది. అదేవిధంగా ఈరోజు మా ముఖ్య కార్యకర్తలందరూ కూడా సీనియర్ నాయకులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని వారి యొక్క సలహాలు సూచనలు చెప్పిండ్రు. అదేవిధంగా ఎవరైతే ఔత్సాహికులు ఉన్నారో పార్టీ కోసం నేను పనిచేస్తా అని అనుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు పేర్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పేర్లు నమోదు చేసే కార్యక్రమం రేపు సాయంత్రం వరకు కూడా మేడం గారు అవకాశం ఇచ్చిండ్రు. కాబట్టి ఇంకా ఎవరైనా ఔత్సాహికులు ఉంటారు, పార్టీకి నేను ఈ విభాగంలో నేను పనిచేస్తా, లేకుంటే పార్టీ అధ్యక్షునిగా పనిచేస్తా, పార్టీ సెక్రటరీగా పనిచేస్తా అని అనుకున్న వాళ్ళందరూ కూడా మీ ద్వారా కోరుతున్నది ఒకటే, వాళ్ళందరూ కూడా పేర్లు ఇస్తే రేపు సాయంత్రం వరకు కూడా అబ్జర్వర్ గారు ఆ పేర్లన్నీ తీసుకుపోయి మేడం గారికి సమర్పించడం జరుగుతుంది. మేడం గారి ఆధ్వర్యంలో ఆమె ఆదేశాల మేరకు అతి తొందరలో ఆర్కేపురం డివిజన్లో పార్టీ ఉమ్మడి ఆర్కేపురం అదేవిధంగా ఎన్టీఆర్ నగర్ డివిజన్లో కూడా ఈ 2 డివిజన్లో కూడా పార్టీ ప్రెసిడెంట్లు, అనుబంధ సంస్థల విభాగాల అధ్యక్షులు, ఇంకా ఎవరైనా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా అతి తొందరలో ఒక కమిటీని నియమించి ఆ కమిటీ ద్వారా జిహెచ్ఎంసీ ఎన్నికలకు బలంగా పోవాలి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ రాష్ట్రంలో చేస్తున్న అన్యాయాలను, అక్రమాలను, అదేవిధంగా ఈ డివిజన్లో ఆర్కేపురం డివిజన్లో ఉమ్మడి ఆర్కేపురం డివిజన్లో బీజేపీ పార్టీ వారి యొక్క వైఫల్యాలను ఎండగట్టి పార్టీని ఈ 2 డివిజన్లో బలోపేతం చేసి రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా గులాబీ జెండా ఎగిరే విధంగా మేడం గారు ఒక ప్రణాళిక రూపొందించుకున్నారు. కాబట్టి అతి తొందరలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి అందరినీ అధ్యక్షులను, అనుబంధ సంఘాల అధ్యక్షులను కూడా త్వరలో ప్రకటిస్తారని చెప్పేసి మేడం గారు చెప్పినందుకు వారికి ఈ విధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. నాడు ఆర్కేపురం డివిజన్లో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. సబితా ఇంద్రారెడ్డి గారి ఆదేశానుసారం పార్టీ సంస్థాగతంగా ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ అధ్యక్షులను, కార్యదర్శులను, పార్టీ అనుబంధ సంస్థల అధ్యక్షులను, కార్యదర్శులను అందరూ కూడా నియమించడానికి సూచనాప్రాయంగా ఈనాడు అందరూ కూడా పేర్లు ఇవ్వడం జరిగింది. ఆ పేర్లన్నీ కూడా తీసుకొని సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో
రేపు సాయంత్రం వరకు ఎవరైనా ఈ అన్ఎక్స్పెక్టెడ్గా రాలేని సందర్భంలో రేపు సాయంత్రం వరకు వారందరి పేర్లను సంబంధిత మన ఆర్కేపురం పార్టీ ఆఫీసులో సంబంధిత మన యొక్క కార్యకర్తలకు ఇచ్చేసే సందర్భంలో పార్టీ అధ్యక్షులు వారు తీసుకుంటారు. ఆ పేర్లన్నీ కూడా తీసుకొని రెండు రోజుల తర్వాత మేడం దగ్గరకు తీసుకెళ్ళి మేడము ఈ యొక్క అందరి యొక్క పేర్లను పరిశీలించి ఎవరైతే ఈ పదవికి అర్హత ఉంటారో అర్హత అనుక్రమంగా అందరికీ పదవులు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక సంస్థాగతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రణాళికగా ఎన్నికలు పోతుంది కాబట్టి రేపు ఆ ఎన్నికలన్నీ కూడా ఎందుకంటే ఆర్కేపురం నుంచే మన నియోజకవర్గ స్థాయి సంస్థాగత ఎన్నికలకు శ్రీకారం చుట్టడం జరిగింది కాబట్టి రేపటి నుంచి అందరూ కూడా ఇక్కడ పార్టీ కార్యాలయంలో పేర్లు ఇచ్చేసే సందర్భంలో అయితే తర్వాత వారి యొక్క పార్టీలను ఫుల్ ఫ్లెడ్జ్గా చేసుకొని పార్టీ యొక్క ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వాన్ని నిలదీయడానికి మనందరం కూడా ముంగలు ఉండాలని చెప్పి కంకణబద్ధులం కావాలని చెప్పి ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నాం. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్, జై సబితమ్మ.